Praise the Lord. Greetings to everyone in the name of Jesus. Today's topic is Jesus came to seek and to save the lost. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. Luke chapter 19:10. For the Son of Man has come to seek and to save that which was lost. The greatest truth of the gospel that Jesus came for the lost. పాపుల కోసం, బాధలలో ఉన్నవారి కోసం, దేవుడికి దూరంగా ఉన్నవారి కోసం జీసస్ వచ్చాడు. ఈ వాక్యం ఆయన ఎందుకు వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో తెలియజేస్తుంది. మన బైబిల్లో ఎంతోమంది రక్షించబడ్డారు. అందులో జక్కయ్య కూడా ఒక్కడు. జక్కయ్య జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఎలా రక్షించాడో మనం చూసినట్లయితే, జక్కయ్య ఒక ధనవంతుడైన ట్యాక్స్ కలెక్టర్. అతనికి జీసస్ ఎవరో కూడా తెలియదు. అయితే జీసస్ ఒకరోజు ఎరుకో పట్టణంలో సంచరిస్తూ వచ్చినప్పుడు జక్కయ్య తెలుసుకొని జీసస్ ఎవరో చూడాలని చాలా ఆశతోటి వచ్చాడు. కానీ జక్కయ్య పొట్టి ఉండడం వల్ల జీసస్ని చూడలేకపోయాడు. అయితే అతను వెళ్ళే మార్గం నుండా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి జీసస్ని చూడడం స్టార్ట్ చేశాడు. అయితే జీసస్ అక్కడ చెట్టు దగ్గరికి వచ్చాక జక్కయ్యను చూసి, త్వరగా కిందికి దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండవలసి ఉంది అని చెప్పి జీసస్ అన్నాడు. అప్పుడు జక్కయ్య త్వరగా ఫాస్ట్గా కిందికి దిగి వచ్చి జీసస్ని యాక్సెప్ట్ చేసి సంతోషంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. జీసస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతకు అతని మనసు చాలా మారిపోయింది. అతడు చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని సరిదిద్దాలని అనుకున్నాడు. అప్పుడు జీసస్ ఏమి చెప్పకుండానే ఆయనంతకు ఆయన జీసస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అతడి మనసు చాలా మారిపోయింది. ఆయన చేసిన తప్పులను యాక్సెప్ట్ చేసి ఆయన చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవాలని అనుకొని జీసస్తో అన్నాడు. అతని ఆస్తిలో సగం బీద వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నాడు. ఇంకా ఎవరితోటైతే అతను అన్యాయంగా ఏమైతే తీసుకున్నాడో వాటికి 4 times ఎక్కువ వాళ్ళకి తిరిగి రిటర్న్ ఇచ్చేయాలని కూడా అనుకొని జీసస్కి చెప్పాడు. ఇదంతా విని జీసస్, ఈరోజు నీ ఇంటికి రక్షణ కలుగును అని చెప్పి అతన్ని బ్లెస్ చేసి రక్షించి వెళ్ళాడు. ఈ ప్రకారం జక్కయ్య రక్షించబడ్డాడు. యేసు మిషనే ఇప్పుడు మన మిషన్. అకార్డింగ్ టు జాన్ 20:21, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. అయితే ఈ వాక్యం ప్రకారం యేసు కోల్పోయిన వారిని వెతికి రక్షించడానికి ఎలాగైతే వచ్చాడో మనం కూడా అదే పని చేయాలి. ఆయన ప్రేమను మనం ఎలాగైతే యాక్సెప్ట్ చేశామో, ఎలాగైతే పొందుకున్నామో అతని ప్రేమను మిగతా వారికి కూడా తెలియజేసి వాళ్ళను రక్షించాలి, దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళాలి. వాళ్ళని బాధల్లో ఉన్న వాళ్ళని వెతికి రక్షించాల్సిన బాధ్యత మనది. కమింగ్ టు ద రిఫ్లెక్షన్స్, జక్కయ్య దేవుడు చెప్పిన మాటకు ఎలాగైతే రెస్పాండ్ అయ్యాడో అలాగే మనం కూడా రెస్పాండ్ అవ్వాలి. అండ్ జీసస్ మన హార్ట్ను, మన వే ఆఫ్ యాక్షన్స్ని చేంజ్ చేయటానికి వీఆర్ యాక్సెప్టింగ్, అంటే వీఆర్ అలోవింగ్ హిమ్ టు చేంజ్ అవర్ హార్ట్స్ అండ్ యాక్షన్స్. So we have to accept Jesus, and we have to allow him to change our hearts and our way of actions according to him. And అతను ఏ మిషన్ కోసం అయితే వచ్చాడో మనం కూడా ఆ మిషన్ చేస్తున్నామా? మన చుట్టుపక్కలలో నశించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షిస్తున్నామా? మనం ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే పాపులై ఉన్నారో వాళ్ళకు దేవుడి ప్రేమను తెలియజేసి వాళ్ళను రక్షించి దేవుడి దగ్గరకు చేర్చాల్సిన బాధ్యత మనది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.